హలో గైస్. ఇది లైవ్ ట్రేడింగ్ వీడియో కాదు, బట్ స్టిల్ ఎనీహో ఈ రోజు అనాలిసిస్ అవి కూడా చెప్తాను. ఏ ట్రేడ్స్ తీసుకున్నా అది కూడా మీకు చూపిస్తాను, ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఏంటంటది. సో సచ్ ఏ ట్రిక్కీ మార్కెట్. ఫస్ట్ హాఫ్ అంతా మార్కెట్ డౌన్ ఫాల్ చూపించింది, అండ్ సెకండ్ హాఫ్ అనేది రివర్స్ అయింది మార్కెట్. సో నేనేమనుకున్నానంటే మార్కెట్ ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ S5 క్యామ్రిలాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది అనుకున్నాను. రిజెక్షన్ అయిన తర్వాత ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేశాను. మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ట్రెండ్ అనేది బేరిష్ గా ఉంటుందని కాదు, ఈ రోజు నా బయాస్ అయితే బుల్లిష్ గానే ఉంటుందని చెప్పి అనుకున్నాను. అండ్ బయాస్ అయితే బుల్లిష్ గానే ఉంది, కానీ మార్కెట్ స్టాప్ లాస్ అనేది తీసుకుంది. ఫ్రీక్వెంట్ గా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము, స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ స్వింగ్ లెవెల్ ఇక్కడ. సో అక్కడ అంబుష్ ఎంట్రీ తీసుకున్నాము, అది ఫెయిల్ అయింది. మనకి డే ట్రేడింగ్ కోర్స్ లో S4 క్యామ్రేలా స్ట్రాటజీ ఉంది, దాని ప్రకారం ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకున్నాము. సో ఇక్కడ అది కూడా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత, ఆల్ త్రీ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మార్కెట్ అనేది రివర్స్ అయింది. సో నేను మాక్సిమం ఏంటంటే రిస్క్ ప్రకారం తీసుకుంటాను. ఓకే, సో డైలీ 1 ట్రేడ్స్ తీసుకుంటానా, 2 ట్రేడ్స్ తీసుకుంటానా, అది సెకండరీ. బట్ నేను ఏంటంటే నా క్యాపిటల్ ప్రకారం ప్రెసెంట్ MTM ఎంత రిస్క్ చేస్తానంటే దాని ప్రకారం నిన్న ఒకవేళ విన్ అయింది కదా, నేను విన్ అయిన ట్రేడ్ ఎంత వచ్చింది, ఆల్మోస్ట్ 3000 ప్రాఫిట్ వచ్చింది. సో ఈ రోజు 3 ట్రేడ్స్ తీసుకున్నాను, 3 ట్రేడ్స్ కూడా నాకు ఆల్మోస్ట్ -859, 886, 795 వచ్చింది. ఇది హెడ్జింగ్ కోసం తీసుకున్నది, అది 475 వచ్చింది. సో మాక్సిమం లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇందులో క్యాపిటల్ అయితే 3 lakhs ఉంది, 3 lakhs కి 1% హిట్ అయింది అంతే. సో మాక్సిమం 2% దాకా రిస్క్ చేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ నేను ఏంటంటే విన్ అవుతున్నప్పుడు 3000 వచ్చింది కదా, సో లూజ్ అయ్యేటప్పుడు ఎందుకు మళ్ళీ 3000 మించి ఎక్సిట్ చేయడం అని ఇంకా దీని తర్వాత ఆపేసాను. దాని తర్వాత మనకి ఇక్కడ S4 ఫేక్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఉంది మనకి. ఓకే, సో డే ట్రేడింగ్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ S4 ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ చూపించిందో, వైట్ సిపిఆర్ అప్పుడు ఇంత ఫాల్ అయినప్పుడు మళ్ళీ రివర్సల్ తీసుకోవచ్చు. సో అందుకని చెప్పి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటూ ఆ తర్వాత పొజిషన్స్ యాడ్ చేశాను. కాకపోతే ఇందులో కాదు, సో ఇది 3000 లాస్ వచ్చిన తర్వాత యాడ్ చేశాను. ఇందులో ఓన్లీ 1% రిస్క్ చేద్దామని చెప్పి ఇంకా ఆపేశాను. సో లెట్ మీ షో యూ మై అనదర్ అకౌంట్. లెట్ మీ లాగిన్. సో దాంట్లో మనకి 2500 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇందులో అంటే రిస్క్ అయితే 2500 అలా వచ్చిన తర్వాత ఇంకా రిస్క్ అనేది తీసుకున్నాను. సో ఇందులో ఏంటంటే మనకి విన్నింగ్ అప్పుడు మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేశాను. ఓకే, 80,400 కాల్ ఆప్షన్ ఇక్కడేమో బయింగ్ చేశాను. అండ్ నెక్స్ట్ 79,800 పుట్ ఆప్షన్ ఏమో, 79,800 పుట్ ఆప్షన్, 80,000 పుట్ ఆప్షన్ మళ్ళీ సెల్లింగ్ చేశాను. ఎందుకో మార్కెట్ రివర్స్ అవుతుంది. S5 క్యామ్రిలా తర్వాత S5 బ్రేక్అవుట్, S5 దగ్గర నుంచి S4 ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ లో అంతా కూడా ఒకటే స్ట్రాటజీ, దాని ప్రకారమే డివైడ్ చేసుకున్నాను. ఎందుకంటే సెన్సెక్స్ కొంచెం వాలటైల్ గా ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ మీరు చూస్తే నేను ఇక్కడ 330 దగ్గర తీసుకున్నాను, 430 దగ్గర క్లోజ్ చేశాను. 333 దగ్గర తీసుకున్నాను, 430 దగ్గర క్లోజ్ చేశాను. కానీ 1700 వరకు వెళ్ళిపోయింది సెన్సెక్స్. హీరో జీరో అయిపోయింది అనమాట. ఇది హీరో జీరో అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 1500 పాయింట్స్ అయితే వచ్చింది. సో ఈ ట్రేడ్ అలా హోల్డ్ చేసి ఉంటే నాకు ఆల్మోస్ట్ ఆ ట్రేడ్ లోనే ఒకటే తీసుకున్నాను, 10 రూపీస్ ఒక 960 వచ్చింది. ఈ ట్రేడ్ అలా హోల్డ్ చేస్తుంటే మనకి ఆల్మోస్ట్ 15,000 14,000 అలా వద్దు ఈ ట్రేడ్ లో. బట్ స్టిల్ అది ఎండ్ ఆఫ్ ద మార్కెట్. మార్కెట్ అయిపోయిన తర్వాత మనకు తెలిసింది కదా మార్కెట్ ఎంత అగ్రెసివ్ గా మూవ్ అయింది కదా అని చెప్పి. సో ఇప్పుడు మనకి అదేం అవసరం లేదు. ఓకే, సో అంటే చాలా మంది అనుకుంటారు, అయ్యో ఈ రోజు నేను స్టార్టింగ్ ఫస్ట్ క్యాండిల్ దగ్గర షార్ట్ ఎంట్రీ తీసుకుంటే బాగుంది, ఇదంతా ప్రాఫిట్ వద్దును, ఇక్కడ నేను లాంగ్ ఎంట్రీ తీసుకుంటే బాగుంది, ఇదంతా ప్రాఫిట్ వద్దని చెప్పి అనుకుంటారు. అవి ఎక్స్పెక్టేషన్స్ అని పెట్టుకోకూడదు. మార్కెట్ లో మనకి అనాలిసిస్ ఏం చెప్తుంది ఏంటి అన్నది చూసుకోవాలి. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ హియర్. ఇది కూడా నేను ఫస్ట్ ఈ అకౌంట్ లో కూడా సేమ్ ఆ ట్రేడ్స్ లాగానే తీసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 1208 వచ్చింది. అండ్ ఇక్కడ కూడా 700 ప్లస్ 500 లైక్ ఆల్మోస్ట్ ఇది కూడా అంతే, 1300 అండ్ ఇదేమో 1100 వచ్చింది. సో అది అయిపోయిన తర్వాత లైక్ ఇవి కూడా మనకి ప్రాఫిట్ అనేది వచ్చాయి. ఇవైతే కాస్ట్ తీసేసుకున్నాను, అందుకే అంత ప్రాఫిట్ ఏం చూపించలేదు. సో రియల్ ట్రేడ్స్ అయితే ఇవి. సో ఆ తర్వాత మార్కెట్ ని ఎక్స్పెక్ట్ చేశాను. మార్కెట్ ఈ రోజు రాదర్ దాన్ గోయింగ్ డౌన్, మార్కెట్ మనకి ఇక్కడ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఓకే, డే ట్రేడింగ్ కోర్స్ లో తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది, స్ట్రాటజీస్ ప్రకారం కూడా ఎంట్రీస్ ఉన్నాయి. కానీ నెక్స్ట్ మరి అడగొచ్చు, మరి ఇక్కడ ఎందుకు ప్రాఫిట్ ఎక్కువ ఉందంటే నేను ఇంత మార్కెట్ ఏం పైకి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత పెద్ద మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన ఉంటే హోల్డ్ చేద్దాం లైక్ కాల్ ఆప్షన్. కానీ ఏమనుకున్నానంటే వన్స్ ఇది ఎప్పుడైతే రివర్సల్ చూపించిందో ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ స్వింగ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసిందో యాడ్ చేసుకుంటూ వచ్చాము. ఈ స్వింగ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసిందో యాడ్ చేసుకున్నాం. అలా దానివల్ల మనకి ప్రాఫిట్ అనేది ఇది కూడా 2500 లాస్ నుంచి 2500 ప్రాఫిట్ వచ్చింది. అంటే విన్ అయ్యేటప్పుడు ఎంత విన్ అయ్యాను, 5000 ప్రాఫిట్ విన్ అయ్యాను. ఓవరాల్ గా అకార్డింగ్ టు రూల్స్ ప్రకారం అయితే 3000 లాస్ వచ్చిన తర్వాత
ఆపేయచ్చు. కానీ ఇది సంథింగ్ దిస్ ట్రేడ్ గేవ్ మీ గట్ ఫీలింగ్ దట్ ఈ స్ట్రాటజీ అందరూ కూడా ఈరోజు అందరినీ ట్రాప్ చేసిన మార్కెట్ అనుకునే ఆల్మోస్ట్ 3 ట్రేడ్స్ కూడా ఎందుకు తీసుకున్నాం అంటే అందుకే తీసుకున్నాం. మార్కెట్ ఆల్రెడీ ట్రెండింగ్ డే అయిపోయింది కదా, ఈ రోజు అవ్వదని చెప్పి మార్కెట్తో కొంచెం అయితే ఫైట్ చేశాను, దట్స్ ఓకే. బట్ ఆ అకౌంట్లో ఇంకా క్లోజ్ చేశాను 3000 లాస్ వచ్చిన తర్వాత. ఈ అకౌంట్లో అయితే 2500 వచ్చిన తర్వాత ఒక 1000 రూపీస్ ఎంతో రిస్క్ చేద్దాం అనుకుని ఆ తర్వాత యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఓకే, మాక్సిమం లాస్ 3000 దాటాలని ఇంటెన్షన్ అయితే కాదు, బట్ స్టిల్ ఎప్పుడైతే ట్రేడ్ నా సైడ్ మూవ్ అవుతుందో ఆ తర్వాత యాడ్ చేసుకుంటూ వచ్చింది. ఇందులో 5000 ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, సో టోటల్ 2550 అనేది ఓవరాల్ ప్రాఫిట్. అందులో ఏమో 3000 నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇంకా 500 లాస్ ఉంటుంది. బ్రోకరేజ్ తో కలిపి ఇంకో 500 అనుకున్నా 1000 రూపీస్ నెగిటివ్ అయితే వచ్చింది. సో దట్స్ అబౌట్ మై టుడేస్ డేస్. నేను వీడియో చేస్తుంది ఈ అనాలిసిస్ నా ప్రాఫిట్ అండ్ లాస్ చూపించడానికి కాదు, ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చూపిస్తాను. ఓకే, సో ఇన్ని రోజులు యూట్యూబ్ నుంచి ఎటువంటి వీడియోస్ అయితే ఎక్కువ రాలేదు మీకు, బట్ దానికోసం అని చెప్పి నేను ఎందుకు వీడియోస్ చేయలేదంటే, సో అందరికీ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ కూడా చెప్పాను. సో ఒక ఇండికేటర్ మీద అయితే వర్క్ చేస్తున్నాము, అది ఆల్రెడీ అయిపోయింది, అది బ్యాక్ టెస్టింగ్ అయిపోయింది. అండ్ దెన్ ఇండికేటర్ కూడా ప్లాట్ చేసుకోవచ్చు. అది ఎలా ప్లాట్ చేసుకోవాలి ఏంటి అన్నది చెప్తాను. ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పటి వరకు చూసారు లేదో తెలియదు, కానీ ఇప్పటి నుంచి మీకు జాగ్రత్తగా వింటే ఇప్పుడు తెలుస్తుంది ఆ ఇండికేటర్ ఎలా వర్క్ చేస్తుంది, అది కూడా చూపిస్తాను నేను. ఓకే, సో ఇండికేటర్ నేమ్ వచ్చి నేను ఉన్న డిఎస్ జోన్ అని చెప్పి నేమ్ ఇచ్చాను. సో ఇది డిఎస్ జోన్ ఎందుకో అది కూడా నేను మీకు చెప్తాను. సో చాలా మందికి సిపిఆర్ గురించి తెలుసు. సిపిఆర్ అంటే ట్రేడింగ్ వ్యూ మనకి ఓన్లీ 2 ఫ్రీగా ఇస్తుంది. ఓకే, అంటే 2 ఫ్రీ ఇండికేటర్స్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కావాలనుకుంటే ప్రీమియం తీసుకోవాలి. సో ప్రీమియం కావాలంటే ప్రీమియం తీసుకోవచ్చు. కానీ నేను ఏంటంటే మనకి డే ట్రేడింగ్ కోర్స్ తీసుకున్న వాళ్ళ కోసం అని చెప్పి లైక్ కోడింగ్ చేసి కెమెరిలా పివోట్స్, స్టాండర్డ్ పివోట్స్, ట్రెడిషనల్ పివోట్స్, ఈఎంఏ, ఎస్ఎంఏ అన్ని కూడా ఒకదాని కింద ప్లాట్ చేసాము. అది ఓన్లీ కోర్స్ తీసుకోవడం కాదు, అందరికీ కూడా ఇచ్చాము ఆ ఇండికేటర్. సో అలాగా సిపిఆర్ అనేది ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా లీడింగ్ ఇండికేటర్, లాగింగ్ ఇండికేటర్ కాదు. ఎందుకు లీడింగ్ ఇండికేటర్ అంటే ప్రైస్ ఎంత మూవ్ అయినా ఏ టైం ఫ్రేమ్ లో చూసినా ఈ జోన్ అనేది అక్కడ ఉంటాయి. ఈ జోన్ ఎందుకు వచ్చింది అండ్ దెన్ ఈ ఇండికేటర్ ఏంటో చెప్తాను. ఇండికేటర్ జోన్స్ లెంత్ కూడా మారుతుంది. సిపిఆర్ వైడ్ నేర్ ఎలా ఉంటుందో అలాగా, అంటే ఇప్పుడు మనకి చార్ట్ క్యాండిల్స్ అన్ని హైట్ చేసి పెట్టాను అనమాట ఇండికేటర్ ఇది. సో క్యాండిల్స్ అవి కూడా పెడతాను. లైక్ చూడండి ఇక్కడ క్యాండిల్స్ అని ఇలా వస్తాయి. సో ఇప్పుడు మనకి ఎంట్రీ పాయింట్ ఏంటి, ఎగ్జిట్ పాయింట్ ఏంటి తెలియాలంటే ఫస్ట్ మీరు ఇండికేటర్ గురించి కొంచెం తెలుసుకోవాలి. వీడియో అయితే కంప్లీట్ గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి టాప్ లైన్ ని, సో ఇండికేటర్ నేమ్ అయితే డిఎస్ జోన్ అని ఇచ్చాను. ఓకే, మొన్న డిఎస్ ఇండికేటర్ అని ఉంది కదా, లైక్ వీ క్యాన్ కన్సిడర్ ఇట్ as డిఎస్ జోన్. డిఎస్ జోన్ అని ఎందుకంటే నార్మల్ గా ఇప్పుడు అందరూ కూడా నాకు స్టాక్స్ గురించి కూడా చాలా మంది అడిగారు, ఇంట్రాడే గురించి. మేము తక్కువ క్యాపిటల్ ఉంది, ఈక్విటీ చేయాలనుకుంటున్నాము, ఈక్విటీలో కూడా చెప్పండి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ అందరూ కూడా కొంచెం లైక్ స్పెక్యులేషన్ అంటున్నారు, గ్యాంబ్లింగ్ అంటున్నారు అని చెప్పి దీంట్లో కూడా చేయండి అని చెప్పి చాలా మంది అడిగారు. వాళ్ళ కోసం ఆల్మోస్ట్ చెప్పాను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో 15-16 డేస్ నుంచి అయితే కష్టపడుతున్నాం. అందుకే కొంచెం యూట్యూబ్ వీడియోస్ అవి కూడా లేట్ అయ్యింది. సో ఇక్కడ ఈ డిఎస్ జోన్ ఎలా పనికొస్తుంది ఏంటన్నది చెప్తాను చూడండి. ఇక్కడ డిఎస్ జోన్ ఏంటంటే మనకి ఈ ఇండికేటర్ లైక్ డిఎస్ జోన్, టాప్ డిఎస్ జోన్, బాటమ్ డిఎస్ జోన్ కింద మనం అనుకోవచ్చు నేమ్స్ ని, టాప్ డిఎస్ జోన్ అండ్ బాటమ్ డిఎస్ జోన్. సో ఇక్కడ మనకి జనరల్ గా సప్లై జోన్, డిమాండ్ జోన్ ఎలా ఉంటుంది అలానే ఈజీగా అనుకోండి. అంటే ఇది లైక్ చెప్పాలంటే కొంచెం చాలా టైం పడుతుంది. ఇంకొక వీడియో కూడా చేస్తాను, అంటే యూట్యూబ్ లో కాదు కానీ ఇంకొక వీడియో మీకు పర్సనల్ గా ఇస్తాను. ఇంకొక వీడియో, ఈ వీడియో అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మీకు ఎంతవరకు అర్థమవుతుందో చూడండి. ఆ తర్వాత నేను ఇంకొక వీడియో ఇంకా క్లియర్ గా చెప్తాను, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ తీసుకోవాలి, వైడ్ డిఎస్ జోన్ ఎలా యూస్ చేయాలి, నారో డిఎస్ జోన్ ఎలా యూస్ చేయాలి, డిఎస్ జోన్ ఎలా మీరు చార్ట్ లో పెట్టుకోవాలి, ఎలా మీకు వస్తుంది అనేది. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కాదు, నేను మీకు ఒక కోడ్ ఇస్తాను. కోడింగ్ ఆల్రెడీ నేను స్క్రీన్ షాట్ పెట్టాను కదా, అలా టెలిగ్రామ్ ఛానల్లో ఒక కోడ్ అనేది పెట్టాను స్క్రీన్ షాట్. ఆ కోడింగ్ ఉంటుంది. ఆ కోడింగ్ ఇక్కడ మనం పైన ఎడిటర్ ఉంటుంది కదా, కింద మనకి పైన ఎడిటర్ అని ఉంటుంది, PINEEDITOR పైన ఎడిటర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి మనం. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మ్యాక్సిమైజ్ బటన్ ఉంటుంది. ఓకే, సో చూపిస్తాను ఆగండి. రైట్ సైడ్ లో కింద మ్యాక్సిమైజ్ బటన్, మినిమైజ్ బటన్ ఉంటుంది. సో మ్యాక్సిమైజ్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి కోడ్ అనేది ఇలా వస్తుంది. ఓకే, కోడింగ్ అనేది అంటే నార్మల్ గా ఇక్కడ ఒక కోడ్ ఆల్రెడీ వస్తుంది, దాన్ని మనం క్లియర్ చేసేసి పేస్ట్ చేస్తే మన కోడ్ అనేది వస్తుంది. సో ఇంకొక వీడియోలో క్లియర్ గా చెప్తాను అది ఎలా చేయాలన్నది, ఎలా మీకు చార్ట్ మీద వస్తుంది అన్నది కూడా క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత లైక్ మనం ఇండికేటర్ చార్ట్ మీదకి వచ్చేస్తాయి. ప్లేస్ చేసుకోగానే మీకు ఈ జోన్స్ అనేవి ఈ లెవెల్స్ ఎలా వస్తాయి. సో సింపుల్ గా చెప్తాను. సింపుల్ గా చెప్పాలంటే లైక్ ఈ జోన్ అనేది
రెసిస్టెన్స్ అనుకోవచ్చు, ఈ కింద జోన్ అనేది సపోర్ట్ అనుకోవచ్చు. ఓకే, సో జనరల్ గా మనం ఏం చేస్తాము, రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేస్తాము, సపోర్ట్ దగ్గర బై చేస్తాము. అది గుర్తుపెట్టుకోండి, బ్లండర్ రూల్ ఇది. సో ఇక్కడ డిమాండ్ జోన్ దగ్గర బై చేస్తాం, సపోర్ట్ దగ్గర బై చేస్తాం, రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేస్తాం. అండ్ సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే ఏం చేస్తాము, సెల్ చేస్తాము. ఇది బ్రేక్ డౌన్ అయితే సెల్ చేస్తాము. అండ్ డిమాండ్ జోన్ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయితే సెల్ చేస్తాము, సెల్. అండ్ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయితే ఏం చేస్తాము, బై చేస్తాము. ఈ 4 రూల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో నేరో జోన్ కి వైడ్ జోన్ కి డిఫరెన్స్ ఏంటి అనేది ఇంకొక వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ జోన్స్ అనేవి చూడండి ఒకసారి. యా, సో జోన్స్ అనేవి వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను రిలయన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవి ఓన్లీ స్టాక్స్ దగ్గరే బ్యాక్ టెస్టింగ్ చేసాం. అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వర్కౌట్ అవుతుంది కాదు, బ్యాంక్ నిఫ్టీ కూడా వర్కౌట్ అవుతుంది. కానీ ఎక్కువ డైలీ ట్రేడ్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు స్టాక్స్ అయితేనే బెస్ట్. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ప్రతిరోజు ఎంట్రీ దొరకదు. ఈవెన్ ప్రతి స్టాక్ ఇండివిజువల్ స్టాక్స్ లో చూసుకుంటే అది కూడా ప్రతిరోజు ఏం దొరకదు. కానీ నార్మల్ గా మనం రిలయన్స్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకే, రిలయన్స్ ఈక్విటీ షేర్ లో మనకి ఏమనుకుంటాము, ఇక్కడ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయితే ఏం చేస్తాము, ఇది మీకు అండర్ గా గుర్తుపెట్టుకోవడం చెప్తున్నాను అంతే. సో ఇక్కడ డిఎస్ జోన్, బాటమ్ డిఎస్ జోన్ దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ ప్రాపర్ బులిష్ క్యాండిల్ కాదు ఇక్కడ. సో 1 2 3 4 5 6 క్యాండిల్ ప్రాపర్ బులిష్ క్యాండిల్ కాదు. అది ప్రాపర్ బులిష్ క్యాండిల్ అంటే బై చేయదు, కానీ ప్రాపర్ కాదు కాబట్టి బై చేయలేదు. కానీ ఇక్కడ ప్రాపర్ బేరిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ మనం సెల్ చేయొచ్చు. స్టాప్ లాస్ ఏమో డిఎస్ జోన్, బాటమ్ డిఎస్ జోన్ పైన పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ ఏమో 2R. సో ప్రతిదీ ట్రేడింగ్ అనేది రిస్క్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్, స్ట్రాటజీ ఎంత ఇంపార్టెంట్, రిస్క్ మేనేజ్మెంట్ దానికి డబుల్ ఇంపార్టెంట్. అండ్ ట్రేడింగ్ సైకాలజీ దీనికి ట్రిపుల్ ఇంపార్టెంట్. ఓకే, ఆ రెండింటికి ట్రిపుల్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో దీనికి స్టాప్ లాస్ ఉండదని కాదు, దీని కూడా స్టాప్ లాస్ ఉంటుంది. కానీ మనం విన్ అవుతున్నప్పుడు డబుల్ ట్రిపుల్ విన్ అయితే దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎనీ మ్యాజిక్ ఇండికేటర్. మ్యాజిక్ ఇండికేటర్ అయితే నేనే దీంతోనే కోట్లు సంపాదించేస్తాను కదా. మ్యాజిక్ ఇండికేటర్ ఏం కాదు, కానీ రిస్క్ రివార్డ్ కరెక్ట్ గా ఫాలో అయితే అయిపోతుంది. సో స్టాక్స్ లో మీకు ఇక్కడ సెల్ చేశారనుకోండి, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు 4 రూపీస్ దగ్గర పెట్టుకున్నారు అనుకోండి, టార్గెట్ ఎంత 8 రూపీస్ వరకు వెయిట్ చేయొచ్చు. సో 8 రూపీస్ 1:2 అయితే అయిపోయింది. లేదు నేను ఇంకా హోల్డ్ చేస్తాననుకుంటే 8 రూపీస్కి వచ్చేసిన తర్వాత కాస్ట్ పెట్టేసుకొని ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు. 1:3 1:4 వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు. కానీ మార్కెట్ రివర్స్ అయ్యింది కదా ఆఫ్టర్నూన్. సో రివర్స్ అయిన దగ్గర ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, ఇక్కడ బాటమ్ డిమాండ్ జోన్ దగ్గర, బాటమ్ డిఎస్ జోన్ దగ్గర స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. సో ఇక్కడ మనం బై చేసుకోవచ్చు. ఇక్కడ లాంగ్ ఎంట్రీ, స్టాప్ లాస్ ఏమో డిఎస్ జోన్ కింద 4.50 లేదంటే అప్రాక్సిమేట్లీ 5 అనుకోండి. సో టార్గెట్ అనేది 1:2 10 పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి. లేదు 10 పాయింట్స్ వచ్చిన తర్వాత స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటా అంటే కాస్ట్ పెట్టుకొని ఆ తర్వాత 15 పాయింట్స్ వరకు, లేదంటే టాప్ డిఎస్ జోన్ వరకు పెట్టుకోవచ్చు. సో 15 పాయింట్స్ ప్రాఫిట్ అయితే వచ్చింది రిలయన్స్ లో. ఇక్కడ షార్ట్ చేస్తే ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ లాంగ్ వెళ్ళినా ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో రిమైనింగ్ డేస్ కూడా చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ కింద బ్రేక్ ఈవెన్ ఇది, అంటే స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, టార్గెట్ హిట్ అవ్వలేదు, స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు నిన్న థర్స్డే 12th December. వేరేస్ ఇక్కడ టాప్ డిఎస్ జోన్ దగ్గర ఇక్కడ సెల్ చేసుకొని స్టాప్ లాస్ పైన పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ ఏమో 2R. లేదు నాకు మార్కెట్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా టచ్ అవ్వలేదు కదా, ఈ జోన్ ని టచ్ అయితేనే వెళ్తాను షార్ట్ అనుకుంటే ఇక్కడ హాఫ్ క్వాంటిటీస్ తీసుకోవచ్చు, అప్పుడే తీసుకోవచ్చు. లేదు నేను కంప్లీట్ గా టచ్ అయితేనే వెళ్తాను అనుకుంటే సేఫ్ ట్రేడర్స్ అలా తీసుకోవచ్చు ట్రేడ్ ని. ఇక్కడ టచ్ అయిన తర్వాతే వెళ్ళండి, లేదంటే మానేయండి. సో ఇక్కడ మనకి ఆపర్చునిటీ రాలేదు, ఆపర్చునిటీ రానప్పుడు వదిలేయాలి. ఓకే, ఆపర్చునిటీ రానప్పుడు వదిలేయండి అంతే. సో ఇక్కడ డిఎస్ జోన్ దగ్గర ఏమీ టచ్ అవ్వలేదు. ఓకే, December 1st వరకు చూద్దాం అన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ డిఎస్ జోన్ పైన టాప్ డిఎస్ జోన్ అనేది టచ్ అయింది. సో ఇక్కడ మనం ఎంట్రీ థర్డ్ క్యాండిల్ దగ్గర కానీ ఈ క్యాండిల్ దగ్గర కానీ తీసుకోవచ్చు. ఏ క్యాండిల్ టచ్ అయ్యాయి, 1 2 3 థర్డ్ క్యాండిల్ టచ్ అయింది, 4 5 6 7th క్యాండిల్ టచ్ అయింది. సో ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ ఏమో డిఎస్ జోన్, టాప్ డిఎస్ జోన్ పైన 4 పాయింట్స్, టార్గెట్ ఏమో 8 పాయింట్స్ పెట్టుకోవచ్చు. సో 8 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 8 పాయింట్స్ హిట్ అయిపోయిన తర్వాత స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకొని 12 పాయింట్స్ వరకు వెయిట్ చేయొచ్చు. లేదంటే 8 4 మీకు 1:2 1:3 1:4 వరకు వెయిట్ చేసినా, లేదంటే బాటమ్ డిఎస్ జోన్ వరకు వెయిట్ చేసినా పర్వాలేదు. సో మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, 14 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత క్లోజ్ అయింది. ఎక్కడి నుంచి రివర్స్ అయింది, ఎగ్జాక్ట్ గా టాప్ డిఎస్ జోన్ పై నుంచి రివర్స్ అయింది. సో ఇక్కడ బాటమ్ డిఎస్ జోన్ దగ్గర లాంగ్ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ కింద పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఎలా ఉంది, డిఎస్ జోన్ అనేది నేరోగా ఉంది. నేరోగా ఉన్నప్పుడు మనం ఎంట్రీ అనేది ఏం తీసుకోము. ఇది ఇంకొక వీడియోలో చెప్తానండి, పర్వాలేదు. ఇన్ కేస్ మీరు ఇక్కడ డిఎస్ జోన్ దగ్గర లాంగ్ ఎంట్రీ తీసుకున్న స్టాప్ లాస్ కూడా చిన్నదే. సో లూజ్ అవుతున్నప్పుడు 2 రూపీస్ 3 రూపీస్ లూజ్ అయ్యారు. కానీ ఇక్కడ విన్ అవుతున్నప్పుడు చూడండి, ఇక్కడ మనం ఎక్కువ విన్ అయ్యాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా నేరో డిఎస్ జోనే. సో నేరో డిఎస్ జోన్ అప్పుడు ఎక్కువ ఫేక్ బ్రేక్అవుట్స్ ఎలాగో అలా తీసుకోవాలన్నమాట. సో నేరో సిపిఆర్ అప్పుడు ఎక్కువ బ్రేక్అవుట్ ఎంట్రీస్ ఎలా చూస్తాం, ఫేక్ బ్రేక్అవుట్స్ ఎంట్రీ ఎలా చూస్తాం, అలాగా ఇక్కడ కూడా దీనికి సర్టెన్ క్రైటీరియాస్ ఉంటాయి. ఇవి తర్వాత వీడియోలో చెప్తాను. సో ఇక్కడ నార్మల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, బ్రేక్అవుట్ అయినప్పుడు లాంగ్ ఎంట్రీ వెళ్తే స్టాప్ లాస్ కింద పెట్టుకుంటారు, స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ ఫేక్ బ్రేక్అవుట్ అయింది కదా, అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. అక్కడ మీకు టార్గెట్ అనేది 1:2 1:3 అనేది వచ్చింది. సో ఇక్కడ
లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తారు. రిలయన్స్ లో మీకు డిఎస్ జోన్ బాటమ్ డిఎస్ జోన్ దగ్గర గ్రీన్ క్యాన్ ఫామ్ ఇది ఎంట్రీ అక్కడ స్టాప్ లాస్ ఇక్కడ లైక్ ₹5 అనుకోండి. టార్గెట్ మినిమం ₹10 ₹15 వరకు వెయిట్ చేయొచ్చు, కానీ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. వన్స్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత సెకండ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ లైక్ ₹6 దగ్గర, టేక్ ప్రాఫిట్ ₹12 దగ్గర వెయిట్ చేయొచ్చు, కానీ బ్రేక్ ఈవెన్ అయ్యింది లైక్ కాస్ట్ అనేది అయింది. సో ఇక్కడ ఆ రోజు 4th డిసెంబర్ లాస్ వచ్చింది. నెక్స్ట్ 3rd డిసెంబర్ అనేది ఎంట్రీ అనేది ఏమీ జరగలేదు. 1st డిసెంబర్, సో ఇక్కడ డిమాండ్ జోన్ డిఎస్ జోన్ ఉంది కదా, డిఎస్ జోన్ దగ్గర థర్డ్ క్యాండిల్ ఎంట్రీ, ఇది హై ప్రాబిలిటీ. వైట్ డిఎస్ జోన్ అంటే హై ప్రాబిలిటీ, ₹6 వచ్చింది. సో ₹12 వరకు వెయిట్ చేయొచ్చు, 1:2. లేదు టాప్ టిఎస్ జోన్ అంటే 18, 1:3 కూడా వచ్చింది. సో ఇక్కడ వరకు మీకు 19 పాయింట్స్ వచ్చాయి. లేదు నేను హోల్డ్ చేస్తాను అనుకుంటే ట్రైలింగ్ చేసుకుంటూ అలా హోల్డ్ చేసుకోవచ్చు, అది కూడా ప్రాఫిటే. కానీ 1:2, 1:3 వాళ్ళు అయితే మీ ఇష్టం. ఇక్కడ రివర్సల్, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, స్టాప్ లాస్ పైన పెట్టుకున్నారు, ఓన్లీ ₹3 లూజ్ అయ్యారు. కానీ మళ్ళీ ఇక్కడ టాప్ డిఎస్ జోన్ బ్రేక్అవుట్ అయింది. సో ఎంట్రీ ఇక్కడ బ్రేక్అవుట్ అయిన దగ్గర ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ కింద ₹8, ప్రాఫిట్ అయితే మనకు ₹5 వచ్చింది. తర్వాత మార్కెట్ క్లోజ్ అయింది. సో టోటల్ ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి? ఫస్ట్ ఆపర్చునిటీ ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ ఆపర్చునిటీ ఇక్కడ లాస్ వచ్చింది, కానీ థర్డ్ ఆపర్చునిటీ ప్రాఫిట్ వచ్చింది. సో ఫస్ట్ ఆపర్చునిటీ, సెకండ్ ఆపర్చునిటీ 1:2 ఫాలో అయ్యి ఉంటే లైక్ ₹8 స్టాప్ లాస్ అంటే ₹16 హిట్ అయింది. ₹16 ప్లస్ విన్ అయ్యేటప్పుడు ఎంత విన్ అయ్యారు? ఇక్కడ 16 ప్లస్ ఇక్కడ ₹5 ఎంత కదా, 16 ప్లస్ 5 ₹21 విన్ అయ్యారు. లూజ్ అయ్యేటప్పుడు ఎంత లూజ్ అయ్యారు? ఇక్కడ రిజెక్షన్ జరిగింది కదా, ఇక్కడ షార్ట్ ఎంట్రీ వెళ్ళి ఉంటే లూజ్ అయ్యేటప్పుడు ₹3 లూజ్ అయ్యారు. ఓకే, సో లూజ్ అవ్వడానికి అవ్వకపోవడానికి అంటే ఏం లేదు, కంపల్సరీ లూజ్ అవుతారు. ఇది ఏమి మ్యాజిక్ ఇండికేటర్ ఏం కాదు, ఇది కూడా ఫార్ములా ద్వారానే, ప్రైస్ ద్వారానే క్యాల్కులేట్ అయ్యింది ఈ జోన్ అనేది. కాకపోతే ట్రేడింగ్ మీకు కొంచెం ఈజీగా ఉంటది కదా అని చెప్పి ఇది ఓన్లీ స్టాక్స్ కోసమే చేశాను. ఓకే, నెక్స్ట్ మనకి డిసెంబర్లో చూసుకుంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ ఆపర్చునిటీ దొరకలేదు, ఇక్కడ మనకి ఒక చిన్న లాస్ వచ్చింది, తర్వాత బ్రేక్ ఈవెన్, అండ్ ఇక్కడ మనకి ఒక లాస్ వచ్చింది, తర్వాత ప్రాఫిట్ వచ్చింది సెకండ్ ట్రేడ్. సో ఇక్కడ మనకి బ్రేక్ ఈవెన్, అండ్ దెన్ ఇక్కడ మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది, అండ్ దెన్ ఇక్కడ ఆపర్చునిటీ దొరకలేదు, ఇక్కడ ఆపర్చునిటీ దొరకలేదు. December 12th ఆపర్చునిటీ అనేది దొరికింది, ఇక్కడ 2 times దొరికింది. సో ఇక్కడ కూడా, అండ్ నెక్స్ట్ December 13 విచ్ ఈస్ ఈ రోజే కదా. సో ఈ రోజు కూడా ఫస్ట్ టైం వర్కౌట్ అయింది, సెకండ్ టైం కూడా వర్కౌట్ అయింది. ఈవెన్ ఇక్కడ కూడా తీసుకుంటే థర్డ్ టైం కూడా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ లో ఉన్నాము. ఓకే, సో 3 times అనేది వర్కౌట్ అయింది. సో ప్రతిరోజు వర్కౌట్ అవుతుందని లేదు, ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. అదే మీరు రిలయన్స్ ఒకటే చూపిస్తున్నారంటే మీకు ఇష్టం వచ్చిన స్టాక్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే డైలీ మీరు ఓన్లీ 2 trades మాక్సిమం అనుకోండి అంతే. సో ద మోర్ యూ ట్రేడ్ ద మోర్ యూ లూజ్, ఇదైతే గుర్తుపెట్టుకోండి పాయింట్స్. సో యాక్సిస్ బ్యాంక్ చూద్దాం. ఓకే, రిలయన్స్ ఒకటే కదా, యాక్సిస్ బ్యాంక్ ఏమైందో చూద్దాం రీసెంట్ గా. ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఇంకా చూపించవచ్చు స్టాక్స్, కానీ టైం అయితే వీడియో సరిపోదు కాబట్టి. సో ఇక్కడ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాము, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాము? పైన పెట్టుకుంటాము ₹3. సో టార్గెట్ ₹6 పెట్టుకోవచ్చు. 1:3 అయితే ₹9, 1:4 అయితే ₹12, 1:5 అయితే ₹15, 1:5 రిస్క్ రివార్డ్ కూడా వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, డిమాండ్ జోన్ బాటమ్ డిఎస్ జోన్ పైన ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, స్టాప్ లాస్ ఏమో కింద పెట్టుకుంటారు. ఎంత? ₹4 లాస్ వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయింది ఇక్కడ. సో స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత 2 trades తర్వాత ఆపేమని చెప్పాను కదా, ఆపండి. మళ్ళీ థర్డ్ ట్రేడ్ తీసుకుంటారంటే ఇక్కడ ప్రాఫిట్ అయితే వచ్చింది, కానీ అసమాను మీకు ఎమోషన్స్ అనేవి మళ్ళీ అప్పుడు రోల్ ప్లే చేస్తాయి ఎక్కువ. మళ్ళీ థర్డ్ ట్రేడ్ ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ మీరు ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో అదైతే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ట్రేడ్స్ అనేవి తీసుకోకండి, మాక్సిమం 2 trades అని అనుకోండి. అండ్ ఇక్కడ విన్ అవుతున్నప్పుడు ఎక్కువ విన్ అయ్యారు కాబట్టి ఇక్కడ లూజ్ అయినా మీరు స్టిల్ ఇంకా ప్రాఫిట్ లోనే ఉన్నారు ఈ రోజు. సో ఇక్కడ మనకు ఆపర్చునిటీ దొరకలేదు, వదిలేయాలి. ఓన్లీ ఆపర్చునిటీ దొరికిన స్టాక్సే చూసుకోవాలి. అంటే మనం ఒక 10, 15 స్టాక్స్ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. మీకు ఏ స్టాక్స్ కావాలో, ఏ స్టాక్స్ ఇప్పటి వరకు మీరు బ్యాక్ టెస్ట్ చేశారు అవి పెట్టుకొని ఆ తర్వాత దీంతో చూసుకోండి. ఓకే, సో ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ లో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయితే అయ్యింది, ఇక్కడ గ్రీన్ క్యాన్ లేదు, బ్రేక్అవుట్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది, కానీ ఇక్కడ గ్రీన్ క్యాన్ వచ్చింది. సో ఇమీడియట్ గా ఫేక్ బ్రేక్అవుట్ కింద ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ ఎంట్రీ, స్టాప్ లాస్ ఇక్కడ ₹3, టార్గెట్ ₹6. సో విన్ అయ్యేటప్పుడు ఇక్కడ మీరు ₹6 విన్ అయ్యారు, కానీ లూజ్ అయ్యేటప్పుడు ఎంత లూజ్ అయ్యారు? బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నారు కదా, ఆల్మోస్ట్ ఒక ₹3, ₹4 లూజ్ అయ్యారు, స్టిల్ ఇంకా ₹2 ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో బ్రేక్అవుట్ అయింది కదా అని బ్రేక్అవుట్ క్యాండిల్ కింద పెట్టుకోకండి, ఎంట్రీ స్టాప్ లాస్ పెద్దది అయిపోతుంది. డిఎస్ జోన్ కింద పెట్టుకోవాలి, లైక్ ₹3 అనేది స్టాప్ లాస్. సో టార్గెట్ ₹6, లేదు 1:3 అయితే ₹9, 1:4 అయితే ₹12, 1:5 అయితే ₹15 వరకు కూడా వెళ్ళింది ఇక్కడ చూడండి. ఓకే, 1:5 ఇచ్చింది, అండ్ దెన్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ చూపించింది, ఇక్కడ వర్కౌట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ రెడ్ క్యాండిల్ చూపించింది, ఇక్కడ స్టాప్ లాస్ అనేది వర్క్. ఎనీహౌ మనం 2 trades తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ టైం అయితే ఫెయిల్ అయింది. చాలా మందికి చిన్న డౌట్ అనేది వస్తుంది, ఈ స్ట్రాటజీస్ లైక్ మన 5 minutes టైం ఫ్రేమ్ లో వాడాలి, అండ్ దెన్ ఇక్కడ ప్రాపర్ బులిష్ క్యాండిల్ ఉంటేనే ఎంట్రీ తీసుకోవాలి, ఇక్కడ ప్రాపర్ బేరిష్ క్యాండిల్ ఉంటేనే ఎంట్రీ తీసుకోవాలి. రివర్సల్ పిన్ బార్స్ ఉన్నా పర్వాలేదు, కానీ ఇలా
విక్ అనేది పైన ఉండి గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఉందనుకోండి, ఇది గ్రీన్ క్యాండిల్ కాదు. ఓకే, బయర్స్ అంత స్ట్రాంగ్ గా లేనట్టు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ లాంగ్ ఎంట్రీ తీసుకుని ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ 2 ట్రేడ్స్ అయిపోతాయి మీకు. సో స్ట్రాంగ్ అంబుష్ ఎంట్రీ లాంటివి కట్ట కూడా ఏం చేయకండి. సో ఇక్కడ చూడండి పిన్ బార్, స్ట్రాంగ్ పిన్ బార్. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ సెల్ చేస్తారు. స్టాప్ లాస్ పైన ₹5, టార్గెట్ ₹10 వరకు ఉంచుతారు. సో ఆల్మోస్ట్ 9.90 వరకు వెళ్ళింది అండ్ మార్కెట్ ఇంకా ప్రాఫిట్ లోనే క్లోజ్ అయిందిలేండి. నెక్స్ట్ ఇక్కడ టాప్ డిఎస్ జోన్ అని రివర్సల్ వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయింది. కానీ వన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాప్ లాస్ కింద పెట్టుకుంటారు, టేక్ ప్రాఫిట్ 2 hour. ఇక్కడ మన December 1 అనేది ఆపర్చునిటీ రాలేదు. ఓకే, సో టోటల్ ఈ 12 days లో ఫస్ట్ డే ఆపర్చునిటీ రాలేదు, సెకండ్ డే ప్రాఫిటే, థర్డ్ డే ప్రాఫిటే, ఫోర్త్ డే ఇక్కడ వన్ అవర్ లాస్ వచ్చి ఆ తర్వాత ప్రాఫిట్ వచ్చింది, ఎక్కడ ప్రాఫిటే. ఫిఫ్త్ డే కూడా ఇక్కడ ప్రాఫిటే, బ్రేక్అవుట్ ఎంట్రీ ఇక్కడ తీసుకుంటారు. నెక్స్ట్ నైన్త్ డే కూడా ఇక్కడ ఫస్ట్ టైం లాస్ వచ్చింది, సెకండ్ డే 1:2 అయితే వచ్చింది. నెక్స్ట్ 10th డే ఆపర్చునిటీ రాలేదు, 11th డే ఆపర్చునిటీ రాలేదు, 12th డే ఆపర్చునిటీ రాలేదు, ఈ రోజు ఆపర్చునిటీ వచ్చింది. సో బ్రేక్అవుట్ దగ్గర ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, టేక్ ప్రాఫిట్ 2 hour, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. స్టిల్ మీరు ఇంకా 1:2 ఫాలో అయితే 1 hour, 1:3 ఫాలో అయితే 2 hour ప్రాఫిట్ లో ఉంటారు. ఓకే, సో గోల్డెన్ రూల్ ఏంటంటే దీనికి స్టాప్ లాస్ హిట్ అవ్వకపోవడం అంటే ఉండదు, హిట్ అవుతుంది. మీకు స్టాప్ లాస్ హిట్ అవ్వగానే ఇండికేటర్ కావాలి, స్టాప్ లాస్ హిట్ అవ్వ స్ట్రాటజీ కావాలంటే మీకు ఎక్కడ దొరకదు. అది నన్నే కాదు, ఎవరిని అడిగినా సరే ఎవరు ఇవ్వలేరు, అది 100% గ్యారంటీ అయితే చెప్తున్నాను. సో స్టిల్ ఇది ఎవరికంటే రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఫాలో అవుతాను, డిసిప్లిన్ గా ఉంటాను అన్న వాళ్ళకే ఇండికేటర్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు వాట్సాప్ లో పింక్ చేయండి. అండ్ డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అయితే కూడా మీకు ఇండికేటర్ అనేది ఫ్రీగా కూడా వస్తుంది. సో డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీకు ఒక వీడియో పెడతాను. ఓకే, ఎలా చేయాలి, ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలనేది మళ్ళీ స్ట్రాటజీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చెప్తున్నాను, ఇది ఓన్లీ ఫర్ స్టాక్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కాదు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వర్కౌట్ అవుతుందంటే వర్కౌట్ అవుతుంది, కానీ ప్రతిరోజు ఆపర్చునిటీ రాదు అంతే. ఫర్ సపోజ్ నిఫ్టీ ఈ రోజు చూడండి డిఎస్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఇక్కడ, సో ఎంట్రీ తీసుకున్నాము మేము కూడా, కానీ స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది కదా. సో ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు, టార్గెట్ 1:2 అనేది హిట్ అయింది. అంటే నేను ఎక్కువ డిఎస్ జోన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా స్టాక్స్ లో ఎక్కువ వర్కౌట్ అవడం మా బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు అదైతే కనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఆపర్చునిటీ రాలేదు, చూడండి ఇక్కడ ఆపర్చునిటీ రాలేదు, ఆపర్చునిటీస్ ఎక్కువ రావు. అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే మరీ వాలటైల్ గా ఉంటుంది, నిఫ్టీ అయితే సైడ్ వేస్ గా ఉంటుంది కాబట్టి ఆపర్చునిటీ రాదు. ఇక్కడ నిఫ్టీ చూడండి December 1 నుంచి మనకు ఆపర్చునిటీస్ ఎన్నిసార్లు వచ్చాయి, అండ్ మార్కెట్ కూడా ఎక్కువ మ్యానిపులేషన్ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో జరుగుతుంది కదా, అందుకని ఈ డిఎస్ జోన్స్ అనేవి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ పని చేయడం అనేది నేను చూడలేదు. ఓకే, అంటే వర్కౌట్ అవుతాయి, మీరు కరెక్ట్గా రూల్ ప్రకారం రూల్స్ ఫాలో అయితే వర్కౌట్ అవుతాయి, వర్కౌట్ అవ్వదని కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మానేయండి. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోర్త్ క్యాండిల్ డిఎస్ జోన్ టాప్ బాటమ్ డిఎస్ జోన్ అనేది బ్రేక్అవుట్ చేసింది. సో షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, టార్గెట్ అనేది 1:1:3 వచ్చింది. సో ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ ఫోర్త్ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఇమీడియట్ గా రివర్సల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 1:2 టోటల్ 1:2 ఫాలో అయితే 1 hour వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి రివర్సల్ అయింది, స్టాప్ లాస్ ఏమో పైన, టేక్ ప్రాఫిట్ 2 hour వర్కౌట్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చింది, స్టాప్ లాస్ ఏమో డేలో కింద పెట్టుకుంటారు, టేక్ ప్రాఫిట్ ఏమో 2 hour వర్కౌట్ అయింది. ఇక్కడ కూడా ఇక్కడ ఫెయిల్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది, ఇమీడియట్ గా స్టాప్ లాస్ తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారంటే స్టాప్ లాస్ పెద్దది అయిపోద్ది, అలాంటప్పుడు తీసుకోకండి. అదర్ దాన్ దట్ క్లోజ్ యువర్ డే. ఓకే, ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అయింది, ఆ తర్వాత ఫేక్ బ్రేక్అవుట్ కూడా అయింది. సో మ్యానిపులేషన్స్ అలా కొంచెం ఎక్కువ జరుగుతుంటాయి, అందుకు మాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని. ఓన్లీ స్టాక్స్ కోసం అయితేనే చూసుకోండి ఆ ఇండికేటర్ ఇద్దాం. ఓకే, లేదంటే లైక్ క్రూడ్ ఆయిల్ అది కూడా నేను బ్యాక్ టెస్ట్ చేయలేదు, ఓన్లీ స్టాక్స్ అయితే చూస్తున్నాయి. లైక్ ఏమన్నా స్టాక్స్ చూసుకోండి మీరు కూడా, బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకోండి. ఓకే, ఎంట్రీ ఎగ్జిట్ అనేది మీకు ఇంకొక వీడియో చెప్తాను. ఓకే, ఆ వీడియోలోనే మీకు తెలుస్తుంది, క్లియర్గా ఉంటుంది. ఆ వీడియో మీకు తర్వాత ఇస్తాను. ఓకే, ఓకే గైస్, ఎలా అనిపించిందో చెప్పండి ఇండికేటర్ గురించి. అండ్ ఎవరికైనా ఇండికేటర్ కోడ్ కావాలంటే నాకు వాట్సాప్లో పింక్ చేయండి, కింద నంబర్ ఇస్తాను 7815884301, నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేస్తే కోడింగ్ అనేది ఇస్తాను. ఓకే, ఓకే గైస్, దట్స్ అబౌట్ టుడేస్ సెషన్. లైవ్ ట్రేడింగ్ కాదు, కానీ టుడేస్ నా ట్రేడ్స్ గురించి. నా ట్రేడ్స్ అయితే ఆల్మోస్ట్ లాస్ అయితే వచ్చింది, నిన్న 6,000 ప్రాఫిట్ వచ్చింది, ఈ రోజు ₹1,000 లాస్ వచ్చింది, రెండు అకౌంట్స్ కలిపి. అండ్ ఈ అకౌంట్ ఇండికేటర్ గురించి అయితే ఇది మీరు మీరు స్టాక్స్ లో కూడా చూసుకోవచ్చు ఇండికేటర్. ఓకే, స్టాక్స్ లో కూడా మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ లో పింక్ చేయండి.
ఇది అవ్వట్లేదు. టాటా మోటార్స్ చూద్దామంటే ఇది వేరే అకౌంట్ ప్రీమియం కోసం చూసాను కదా. సో లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ లెవెల్స్. ఇది నిఫ్టీ మిడ్ క్యాప్ గోల్డ్ టీసీఎస్ క్రూడ్ ఆయిల్. ఓకే టీసీఎస్ చూద్దాం లేదంటే. సో టీసీఎస్ ఏమైంది ఈరోజు ఫస్ట్ ట్రేడ్. సో ఇక్కడ నుంచి రివర్స్ అయింది. టాప్ డిఎస్ జోన్ నుంచి రివర్స్ అయింది. స్టాప్ లాస్ ఏమో డిఎస్ జోన్ పైన, టేక్ ప్రాఫిట్ 2 ఆర్. సో టీసీఎస్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంట్రీ ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, స్టాప్ లాస్ పైన 16 పాయింట్స్, టార్గెట్ 32 పాయింట్స్ వరకు వెయిట్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 1:2 కూడా వచ్చింది. సో తర్వాత సెకండ్ ఎంట్రీ ఇక్కడ బాటమ్ డిఎస్ జోన్ దగ్గర నుంచి గ్రీన్ క్యాండిల్, ప్రాపర్ గ్రీన్ క్యాండిల్ కోసమే వెయిట్ చేయండి. సో ఇక్కడ చూడండి ప్రాపర్ గ్రీన్ క్యాండిల్, స్టాప్ లాస్ ఇక్కడ 17 పాయింట్స్, టార్గెట్ ఇక్కడ 53 పాయింట్స్ వరకు వెళ్ళింది. ఈవెన్ మోర్ వచ్చింది కానీ 1:2 మినిమం ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఎంత ఫాలో అవుతారో మీ ఇష్టం. ఎందుకంటే మనం లూజ్ అవుతున్నప్పుడు తక్కువ లూజ్ అవుతాము, విన్ అవుతున్నప్పుడు ఎక్కువ విన్ అవుతాం. ఇక్కడ డిఎస్ జోన్ పైన బ్రేక్అవుట్ అయింది. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ 13 పాయింట్స్, స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ రివర్సల్ వెళ్తానంటే రివర్సల్ వెళ్ళి స్టాప్ లాస్ అనేది స్వింగ్ పైన కానీ డి హై క్యాన్ పైన కానీ డిఎస్ జోన్ పైన కానీ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఆపర్చునిటీ రాలేదు, ఇక్కడ పైన బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవాలి డిఎస్ జోన్ దగ్గర నుంచి. ఇక్కడ రివర్సల్ అయింది, థర్డ్ క్యాండిల్ ఎంట్రీ 19 పాయింట్స్ రిస్క్. సో టీసీఎస్ అనేది కొంచెం లైక్ మూమెంటం బాగుంటుంది కాబట్టి రిస్క్ కూడా పెద్దదే ఉంటుంది, రివార్డ్ కూడా పెద్దది వస్తుంది. ఓకే సో ఇక్కడ ఎంట్రీ, స్టాప్ లాస్ ఏమో డిఎస్ జోన్ కింద 8 పాయింట్స్, టార్గెట్ 16 పాయింట్స్ వరకు వెయిట్ చేయొచ్చు. 1:3 కూడా వచ్చింది. నా సజెషన్ ఏంటంటే 1:3 వెయిట్ చేయండి. 1:2 కంటే స్టాక్స్ కాబట్టి 1:3 కూడా వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ప్రీమియం డీకే కట్ ఉండదు కదా, ఇది ఆప్షన్స్ కాదు కదా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లాగా డీకే అవడానికి. సో 1:3 అయితే మినిమం వెయిట్ చేయండి. ఇక్కడ నుంచి రిజెక్షన్ లైక్ ఈ క్యాండిల్ కాదు, మనం 1 2 3 4 5 6 7th క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్ పైన, టేక్ ప్రాఫిట్ 1:3. అండ్ దెన్ ఇక్కడ ఆల్మోస్ట్ జోన్ దగ్గరికి వచ్చింది అండ్ డేలో కూడా ఉంది. సో కాబట్టి ఆ కంబైన్ చేసుకొని ప్రైస్ యాక్షన్. సో టచ్ అవ్వకపోయినా ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పెట్టుకొని టేక్ ప్రాఫిట్ 2 ఆర్. ఓకే మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, స్టాప్ లాస్ ఇక్కడ టేక్ ప్రాఫిట్ 2 ఆర్. సో డైలీ 2 ట్రేడ్సే తీసుకోండి, ఎక్కువ ఏం తీసుకోకండి, డైలీ 2 ట్రేడ్సే తీసుకుంటే బెస్ట్. సో ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ, టేక్ ప్రాఫిట్ 2 ఆర్. నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ డిఎస్ జోన్ కింద, టేక్ ప్రాఫిట్ ఏమో 2 ఆర్. అండ్ December 1st ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ డిఎస్ జోన్ కింద, టేక్ ప్రాఫిట్ 2 ఆర్. సో దట్స్ అబౌట్ ద ఇండికేటర్. సో మీకు ఏ స్టాక్స్ నేను టీసీఎస్ అనేది బ్యాక్ టెస్ట్ చేసి ఇప్పుడే చూస్తున్నాను డిసెంబర్ నుంచి ఏమవుతుందో. అన్ని స్టాక్స్ కి వర్కౌట్ అవుతుంది. ఓకే ఇదేమి వర్కౌట్ అవ్వదని కాదు, కొన్ని డేస్ వర్కౌట్ కూడా అవ్వదు, కానీ విన్ రేషియో ఎక్కువ ఉంటే సరిపోతుంది. మనకి 50% విన్ రేట్ చాలు 1:2 ఫాలో అయితే. ఐ హావ్ బ్యాక్ టెస్టెడ్ దిస్ అండ్ వి గాట్ రిజల్ట్ ఆఫ్ 73%. ఓకే కాబట్టి స్టిల్ వీ క్యాన్ కన్సిడర్. సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ నన్ను అడగండి, నా వాట్సాప్లో పింక్ చేయండి. ఓకే సో బై.